హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను రాయలసీమ స్టైల్లో చేసే తిరువాతనం చేస్తున్నాను. ఈ తిరువాతనం వచ్చేసి మనం కర్రీ లేకుండా తినొచ్చు. దీన్నే వెజ్ పులావ్ అని కూడా అంటారు. ఈ తిరువాతనానికి వచ్చేసి మనం ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనము స్పైసెస్, చెక్క, లవంగం ఇవన్నీ వేసుకోవచ్చు. బట్ మా ఇంట్లో కొద్దిగా మసాలా తినరు, సో నేను స్కిప్ చేశాను. మీరు కావాలంటే స్పైసీగా కావాలంటే మీరు చెక్క, లవంగం కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం వచ్చేసి ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ అనేవి బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనము అందులో సాల్ట్ వేసుకోవాలి. సరిపడినంత రైస్కి మనము ఎంత రైస్ అయితే వేసుకుంటామో దానికి సరిపడినంత మనము సాల్ట్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే మనం ఫస్ట్లోనే సాల్ట్ వేసుకుంటే కనుక పచ్చిమిర్చికి మనకు ఆనియన్స్కి మనకు ఉప్పు అనేది బాగా పట్టి మనకు రైస్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం పుదీనా, కరివేపాకు, ఇంకా మెంతెం కూర ఇవన్నీ ఉంటే కనుక వేసుకోవచ్చు. పుదీనా, కరివేపాకు, నెక్స్ట్ వచ్చేసి మనము కొత్తిమీర కూడా యాడ్ చేసినాను నేను. యాడ్ చేసిన తర్వాత మనం టమోటాలు వేసుకొని బాగా వేయించుకోవాలి. మనం ఫస్ట్ అయితే మనము రైస్ని అనేది నానబెట్టుకోవాలి. రైస్ అనేది ఎంత బాగా నానితే అంత బాగా మనకు అన్నం అనేది బాగా అవుతుంది, బాగా మృదువుగా అవుతుంది అన్నమాట. దీంట్లో వచ్చేసి నేనైతే బిర్యానీ మసాలా యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి వచ్చేసి మనం అప్పటికప్పుడు దంచేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మస్ట్ అండ్ షుడ్గా మనం ధనియాల పొడి దీంట్లో వేసుకోవాలి. ఏది వేసినా వేయకుండా ధనియాల పొడి అనేది ఈ రైస్కి చాలా టేస్టీ వస్తుంది అనమాట. నేనైతే ఈ గ్లాస్తో వచ్చేసి నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. సో నేను 3.5 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఒక హాఫ్ గ్లాస్ మనం అనేది తగ్గిస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి మనం ఇలా వాటర్లో ఈ స్టేజ్లో వేసుకుంటేనే మనకు తిరువాత అన్నం అనేది మరింత టేస్టీగా వస్తుంది. ఫస్ట్ అయితే నేను చికెన్లో వేసే విధంగానే పచ్చిమిర్చి, ఆనియన్స్లోనే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. బట్ ఇలా ఈ స్టేజ్లో వేసినప్పుడే మనము తిరువాత అన్నం అనేది మరింత ఫ్లేవర్ వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ తిరువాత అన్నం అయితే మనము కర్రీ లేకుండానే తినచ్చు. ఒకసారి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మన ఇంట్లో వెజిటేబుల్స్ ఏం లేనప్పుడు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీంట్లో రైతా అట్లా ఉపయోగించి పెరుగు చట్నీ అలా చేసేసుకొని మనం తినచ్చు. ఇలా సలసల కాగినప్పుడు మనము రైస్ అనేది ఈ స్టేజ్లో వేసేసుకొని మనము రైస్ లాగానే మగ్గబెట్టుకోవాలి. చాలా టేస్టీగా, చాలా అంటే ఇంకా నేను మాటల్లో చెప్పలేను. మా ఇంట్లో ప్రతి సండే కానీ ఎప్పుడైనా కాయగూరలు లేనప్పుడు నేను ఈ తిరువాత అన్నం అనేది నేను వీక్లీ 2 టైమ్స్ చేస్తాను. చాలా ఇష్టంగా తింటారు. నాకు వచ్చిన వంటల్లో ఈ తిరువాత అన్నం ది బెస్ట్ వంట. ఇది నువ్వు చేసినట్టుగా ఎవ్వరు చేయరనేసి మా ఫ్యామిలీలో కూడా కర్రీ లేకుండా తినొచ్చు, అంత బాగా చేస్తావు అనేసి అంటారు. దీంట్లో మనం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ స్టేజ్లో మనం నిమ్మకాయ అనేది కూడా పిండుకోవచ్చు, మరింత టేస్టీ వస్తుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.